లింక్ అవ్వడానికి ఒక మంచి అవకాశం. ఎన్ని అవకాశాలు వస్తాయండి మనకి ఏడాదికి? 12, 13 అవకాశాలు వస్తాయి. మరి ఈ 12, 13 అవకాశాలు లేకపోతే 14 అవకాశాలు వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా సద్వినియోగపరుచుకుంటున్నాము? ఎలాగా? ధ్యానం చేయాలి. పత్రిజీ అన్నారు మనం 24 గంటలు ధ్యానం చేయొచ్చు అన్నారు. ఎలాగబ్బా? 24 గంటలు కళ్ళు మూసుకునే ఉండాలా? మనం వంట చేసేటప్పుడు ధ్యానమే, మనం మాట్లాడేటప్పుడు ధ్యానమే, మనం పుస్తకం చదివేటప్పుడు ధ్యానమే, పక్కవారితో మాట్లాడేటప్పుడు ధ్యానమే. ప్రతిదీ కూడా ఒక ధ్యానం స్థితిలో ఉంటే మనం 24 అవర్స్ ధ్యానంలో ఉన్నట్టు. సో కళ్ళు మూసుకుని ఎప్పుడైతే మనము ఎనర్జీ తీసుకుంటామో ఆ ఎనర్జీ తోటి ఆ ఎనర్జీని మనం ఎలా సద్వినియోగపరుచుకుంటున్నాం అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది మనము చాలా లైట్ గా తీసుకుంటాం, చాలా లైట్ గా తీసుకుంటాం. నేను 2 గంటలు ధ్యానం చేశాను, చప్పట్లు కొడదాం, మనకి మనం చప్పట్లు కొట్టుకుందాం, అయిపోతుంది. 2 గంటలు ధ్యానం చేసావు, ఎనర్జీ తోటి ఏం చేయబోతున్నావు నువ్వు? అది కదా ఇంపార్టెంట్. సో ఫుల్ మూన్ అంటే ఏంటంటే మనం ఏం నేర్చుకున్నాం అంటే, ఎప్పుడైతే సూర్యుడు మూన్ మీద హిట్ అవుతాడో అది మనకి ఎర్త్ మీదకి వస్తుంది, అది షైన్ అవుతుంది ఎర్త్ మీద. దాన్ని మనం ఫుల్ మూన్ అంటాం. సో బేసిక్ ఏంటంటే మనం లాస్ట్ టైం ఏం నేర్చుకున్నాం అంటే, లోవర్ బాడీస్ అన్ని లూనార్ బాడీస్ అంటే మూన్ బాడీస్, హయ్యర్ బాడీస్ అన్ని సన్ బాడీస్ అంటాము. సో లోవర్ బాడీస్ అన్ని మూన్ బాడీస్, హయ్యర్ బాడీస్ అన్ని సన్ బాడీస్ అన్నమాట. లూనార్ బాడీస్, సోలార్ బాడీస్. సో ఇది చాలా మనము కొంచెం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మిగతా రోజులంతా మూన్ బాడీస్ పనిచేస్తాయి, ఫుల్ మూన్ టైంలో సోలార్ బాడీస్ పనిచేస్తాయి. ఎందుకంటే సూర్యుడి కిరణాలు మనకి మూన్ ద్వారా మనకి వస్తాయి కాబట్టి, మూన్ ప్రభావం తక్కువైపోతుంది కాబట్టి. ఎప్పుడైతే మూన్ ప్రభావం తక్కువైతుందో అప్పుడు సోలార్ బాడీస్ కి మనం దగ్గరికి వెళ్ళే అవకాశం చాలా ఉంది. అందుకే మనము ఫుల్ మూన్ డే రోజు ధ్యానం చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. సో అలా మెల్లిమెల్లిగా మనకి ఫుల్ మూన్ అనేది వస్తుంది. సో మన మూన్ కి బేసికల్ గా ఆస్ట్రల్ బాడీ లేదు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆస్ట్రల్ బాడీ అన్నా ఇమోషనల్ బాడీ అన్నా ఒకటే. ఓకే, లోవర్ బాడీలో ఇమోషనల్ బాడీ ఉంటుంది, హయ్యర్ బాడీలో ఆస్ట్రల్ బాడీ ఉంటుంది. లోవర్ బాడీస్, హయ్యర్ బాడీస్. లోవర్ బాడీ అంటే ఇమోషనల్ బాడీ, హయ్యర్ బాడీ అంటే ఆస్ట్రల్ బాడీ అన్నమాట. అంటే మనకి ఎప్పుడైతే మన ఎమోషన్స్ చిన్న భిన్నంగా ఉంటాయో, మన ఎమోషన్స్ ఏమున్నాయో, ఏం చేస్తున్నాయి మనలో, ఎలాంటి ఎమోషన్స్ వస్తున్నాయో మనకి తెలియకపోతే దాన్ని ఇమోషనల్ బాడీ అంటారు. ఎప్పుడైతే మన ఎమోషన్స్ సక్రమంగా, చక్కగా, ఒక ఆర్గనైజ్డ్ గా, ఒక చక్కగా మనకి అమరించబడితే, దాన్ని ఏమంటారు, ఆర్గనైజ్ చేయబడితే దాన్ని మనం ఆస్ట్రల్ బాడీ అంటాము. ఆస్ట్రల్ బాడీ అన్నా ఇమోషనల్ బాడీ అన్నా ఒకటే తేడా అంటే ఇది లోవర్ బాడీ, అది హయ్యర్ బాడీ, అంతే. అందుకే మనం ఎక్కువ ఎమోషన్స్ కి లోన్ అవుతాం, ఎందుకంటే మనం లూనార్ బాడీ ఎక్కువ మనకి ప్రభావితం చేస్తుంది కాబట్టి. ఈ లూనార్ బాడీ కాస్త సోలార్ బాడీ అవ్వాలి అంటే ఇమోషనల్ బాడీ కాస్త ఆస్ట్రల్ బాడీ కావాలి. ఎలా అయితే ఫిజికల్ బాడీ ఫిజికల్ ప్లేన్ మీద ఉందో, ఆస్ట్రల్ బాడీ ఆస్ట్రల్ ప్లేన్ మీద ఉంటుంది, మెంటల్ బాడీ మెంటల్ ప్లేన్ మీద ఉంటుంది. అలాగే చాలా చాలా ప్లేన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క బాడీకి ప్రతి ఒక్క ప్లేన్ అనేది ఉంటుంది. ఎలా అయితే ఎర్త్ ఒక ప్లేనో, అలాగే ప్రతి దానికి, ప్రతి బాడీకి ప్లేన్స్ ఉంటాయి. మనం ఏ బాడీ దాకైతే ఎదుగుతామో ఆ బాడీలో మనం స్టక్ అయిపోతాం, ఇంకా ముందరికి వెళ్ళాం పైకి వెళ్ళాక కూడా. సో అలా మనము ప్రతి ఒక్క బాడీని మనము మాస్టర్ చేసుకుంటూ పోవాలి. అందుకే పత్రిజీ అన్నారు బిఏ మాస్టర్ అని. సో మనం బిఏ మాస్టర్ అవుతూ మనని మనం మాస్టర్ చేసుకుంటూ పోవాలి మై డియర్ ఫ్రెండ్స్.